విజయవాడలో వివిధ రకాల పుష్పాలు పుష్ప ప్రదర్శనలో కొలువు తీరి సందర్శకులకి ఆహ్లాదం పంచుతున్నాయి. పూల మొక్కలతో పాటు కూరగాయలు పెంచే విధానంపై అవగాహన కలిగిస్తున్నారు. టెర్రస్ గార్డెనింగ్ ని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ నెల 25 వరకు 3 రోజుల పాటు జరగనున్న పుష్ప ప్రదర్శనలో ఉచితంగా కొన్ని స్టాల్స్ నిర్వాహకులను మొక్కలను ఇస్తూ ఉన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ అదేవిధంగా రోజ్ సొసైటీ వీళ్ళ ఆధ్వర్యంలో అయితే ప్రస్తుతం ఒక పుష్ప ప్రదర్శన అయితే విజయవాడలో ప్రారంభమైంది. ఇవాళ నుంచి కూడా 3 రోజుల పాటు ఇక్కడ ఈ అనేక ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళకి సంబంధించిన స్టాల్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఇళ్లలోనే టెర్రస్ మీద అటు కూరగాయలు కానీ పుష్పాలను కానీ పెంచుకోవడానికి సంబంధించి ఉన్న అన్ని అవకాశాలు అవి ఇక్కడ అందుబాటులో కూడా ఉంటాయి. ఎన్విరాన్మెంట్ మారాలి, ఆక్సిజన్ అందరూ కూడా ఆక్సిజన్ చాలా స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలి, పొల్యూషన్ తగ్గించాలి. ఒకళ్ళు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క మొక్కన్న పెంచుకోవాలి. ఇది అందరికీ తెలియాల్సిన విషయం అన్నమాట. ఆర్గానిక్గా కూరగాయలు పండించుకొని మన టెర్రస్ల మీద మనమే పండించుకొని మన ఆరోగ్యాన్ని మనమే సంరక్షించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ టెర్రస్ గార్డెన్ గ్రూప్ని ప్రారంభించామండి. మా ఫుడ్ మేమే పండించుకోవాలి అని చెప్పి స్టార్ట్ చేశాము. ఆ టెర్రస్ గార్డెన్ మీద ఏ విధంగా మొక్కల్ని పెంచుకోవచ్చు అనే అంశాలతో పాటు రకరకాల పూల మొక్కలను కూడా ఇక్కడ పెంపకానికి సంబంధించి కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ కొంతమందికి ఉచితంగా విత్తనాలతో పాటుగా మొక్కలను కూడా అందించే కార్యక్రమాన్ని అయితే ఈ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్తో పాటుగా రోజ్ సొసైటీ వాళ్ళు అయితే ఏర్పాటు చేసిన ప్రదర్శన అయితే